నేటి దేవుని ప్రత్యక్షత కొలసీయులకు 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేసెను. మనుషులు బయటకు స్వేచ్ఛగా కనిపించినా లోపల చాలా మంది అంధకార అధికారానికి బానిసలుగా జీవిస్తున్నారు. భయం, వ్యసనాలు, అబద్ధాలు, అన్యాయం, ద్వేషం వంటి వాటికి లోబడి. దేవుడు చేసిన మహత్తర కార్యం ఏమిటంటే ఆయన మనలను ఆ అంధకార పాలన నుండి విడిపించి యేసుక్రీస్తు అనే ప్రేమ కుమారుని రాజ్యంలోకి చేర్చాడు. ఇది కేవలం మత మార్పు కాదు, ఇది పౌరసత్వ మార్పు. అబద్ధం నుండి సత్యానికి, అశాంతి నుండి శాంతికి, స్వార్థం నుండి ప్రేమకు. ఒక వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. అంధకారంలో ఉన్న ప్రజలకు ఈ రాజ్యం వెలుగు. ఇదే ఈ వచనం మన పబ్లిక్ లైఫ్ కు పిలుపు. ఆమేన్.